మాఫియా గుండాల గురించి వింటేనే మనకు చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే వాళ్లకు ఉండే పవర్ ని చూసి ప్రతి ఒక్కరూ వాళ్లకు దండాలు పెడతారు. ఒక సాధారణ వ్యక్తి వీళ్ళతో మాట్లాడే బదులుగా వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికే ఇష్టపడతాడు. కానీ ఇప్పుడు తరచుగా నేరాలు కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. నేరాలను ఆపడానికి ప్రతి దేశానికి దానిపైన కొన్ని చట్టాలు ఉంటాయి. జైలు సిస్టమ్ ఉంటుంది. మన దేశంలో కూడా ఒక జైలు ఉంది. దాని పేరు తీహార్ జైల్. ఈ జైలుని ఏషియాలో అత్యంత పెద్ద మరియు డేంజరస్ జైలు అని అంటారు. ఈ జైలుని భూమిపైన ఉన్న నరకం అని కూడా అంటారు. అందువల్లే ఇక్కడికి ఎవ్వరు వెళ్ళాలి అనుకోరు. నార్మల్ గా జైల్లో ఉండే వాళ్ళ జీవితాల గురించి మీరు వినే ఉంటారు. కానీ ఈ జైల్లో ఉండే వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. తీహార్ జైల్లో మహిళల వార్డులో పనిచేసే వాళ్ళు మహిళల వార్డులో పనిచేసే దానికంటే పురుషుల వార్డులో పనిచేయడానికే ఇష్టపడతారు. అలా ఎందుకు తెలుసుకోవాలంటే తీహార్ జైల్లో మహిళా ఖైదీల జీవితం ఎలా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. తీహార్ జైలుని భూమిపైన ఉన్న నరకం అన్నా కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే ఇక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ జీవితం నరకంగా మారుతుంది. చూడ్డానికి ఈ జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడికి వెళ్ళిన ఖైదీలు మంచిగా మారే బదులుగా మరింత దిగజారిపోతారు. ఎవరైతే డేంజరస్ క్రైమ్స్ చేస్తారో వాళ్ళను తీహార్ జైలుకు పంపుతారు. అయితే తీహార్ జైల్లో ఉండే మహిళా ఖైదీల గురించి తెలుసుకునే దానికంటే ముందు మనకు తీహార్ జైలు గురించి కొద్దిపాటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. తీహార్ జైలు జనక్పూరి మరియు హరినగర్ మధ్యలో ఉంది. తీహార్ జైలు ఏ ఏరియాలో అయితే ఉందో దాన్ని తీహార్ విలేజ్ అని అంటారు. ఢిల్లీలో 15 వరకు సెంట్రల్ జైళ్లను ఏర్పాటు చేశారు. తీహార్ లో 1 నుంచి 9 జైళ్లు ఉన్నాయి. అవన్నీ ఒకే ప్లేస్ లో ఉన్నాయి. అది కాకుండా 10వ నెంబర్ జైలు రోహిణిలో ఉంది. అలాగే 11 నుంచి 15 సెంట్రల్ జైళ్లు మండూరిలో ఉన్నాయి. మొదటి నెంబర్ జైల్లో దేశంలోని అత్యంత డేంజరస్ క్రిమినల్స్ ని ఉంచుతారు. ఈ జైలు ప్రపంచంలోని హై రిస్క్ జైలు. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు తీవ్రవాదులను ఉంచుతారు. తీహార్ జైలును నీరజ్ బావన్ పేరు గల గుండా అడ్డాని కూడా అంటారు. అతన్ని బీహార్ లోని 2వ నెంబర్ జైల్లో ఉంచారు. అంతేకాకుండా ఇక్కడ 8వ నెంబర్ జైల్లో లారెన్స్ బిస్నోయ్ ని ఉంచారు. 5వ నెంబర్ జైల్లో 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్న గ్యాంగ్స్టర్స్ ని ఉంచుతారు. దాని తర్వాత 6వ నెంబర్ జైల్లో మహిళా నేరస్తులను ఉంచుతారు. తీహార్ జైల్ కెపాసిటీ కేవలం 10,000 మంది ఖైదీలు మాత్రమే. కానీ ఎప్పుడైతే ఈ జైలులో సర్వే జరిగిందో అప్పుడు ఇందులో దాదాపు 19,000 మంది ఖైదీలు ఉన్నారన్న విషయం తెలిసింది. తీహార్ జైలుకు సంబంధించిన అత్యంత పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ ఎంతమంది అయితే ఖైదీలు ఉన్నారో వాళ్ళలో 5 నుంచి 8% మంది ఖైదీలు HIV తో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు నేను మీకు ఇక్కడ మహిళల జీవితం గురించి ఎవరైతే తీహార్ లోని 6వ నెంబర్ జైల్లో ఉంటారో వాళ్ళ గురించి చెప్తాను. ఇక్కడ ఉండే వాళ్ళు బయటి ప్రపంచంలోని ఏ వ్యక్తిని చూడలేరు. ఇక్కడ 6వ నెంబర్ జైల్లో కేవలం 400 మంది మహిళలు ఉండడానికి స్థలం ఉంది. కానీ ఈ రోజుకు కూడా అక్కడ డబుల్ అంటే 800 మంది మహిళలు ఉంటారు. అందువల్ల తీహార్ జైల్లో ఆ మహిళా ఖైదీల జీవితాలు ఒక గొర్రెల మందలా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మహిళలు జైలు లోపలికి వెళ్తారో అప్పుడు ఈ మహిళలకు బయటి ప్రపంచంతో పూర్తిగా కనెక్షన్ తెగిపోతుంది. ఈ జైల్లో వారు ఎవరితోనూ మాట్లాడలేరు. అలాగే ఇక్కడ 3 పూటల భోజనం పెడతారు. అందులో పప్పు, అన్నం, చపాతీ, కూర ఉంటాయి. కానీ ఖైదీలకు ఏ భోజనాన్ని అయితే పెడతారో దాని క్వాలిటీ అస్సలు బాగుండదు. ఇక్కడ పప్పు పూర్తిగా నీళ్ళలాగా ఉంటుంది. చపాతీ అప్పడం లాగా, కర్రీని చూస్తే అందులో ఆయిల్ గాని మసాలాలు గాని లేనట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎందుకు ఖైదీలకు ఇలాంటి భోజనం పెడుతోంది అని అనుకుంటూ ఉండొచ్చు. అయితే గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోవడం లేదని కాదు. ఇక్కడ పనిచేసే వాళ్ళలో కొంతమంది ఇక్కడికి వచ్చే సరుకులను బయట అమ్ముకుంటారు. అలా అమ్ముకుని ఖైదీలకు ఇలాంటి భోజనం పెడతారు. అలా చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ఖైదీలు ఆ భోజనం తినకుండా జైలులో ఉన్న క్యాంటీన్ భోజనం తినాలి అని. అప్పుడు క్యాంటీన్ కే కదా లాభం. ఒకవేళ జైల్లో మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు అన్ని దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీకు అక్కడ 1 నిమిషం కూడా గడపడం కష్టమవుతుంది. తీహార్ జైలుకు సంబంధించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎలాంటి జబ్బు వచ్చినా కేవలం ఒకే ఒక మెడిసిన్ ఇస్తారు. దాని పేరే పారాసెటమాల్. అలాగే ఇక్కడ ఉండే మహిళా ఖైదీలు ఒకే చోట ఉండడం, తినడం, అలాగే అక్కడే పడుకోవాల్సి వస్తుంది. దానితో పాటు ఇక్కడ ప్రతి చిన్న విషయాలకు గొడవలు జరుగుతాయి. అంటే చిన్న వస్తువుల గురించి ఒక మహిళ మరో మహిళతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక్కడ జైలర్ కేవలం నామమాత్రంగా ఉంటారు. ఆ జైల్లో ఎవరైతే పాత ఖైదీలు ఉంటారో వాళ్ళదే నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా మహిళ బెయిల్ పైన బయటకు వెళ్లి తిరిగి జైలుకు వస్తే అప్పుడు ఆ మహిళను చెక్
చెక్ చేయడం కోసం ఆమె బట్టల్ని మొత్తం తీసివేస్తారు. అప్పుడు ఆ మహిళకు పీరియడ్స్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోరు. ఈ జైల్లో చాలా మటుకు మహిళలు అండర్ ట్రయల్ లో ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్లకు శిక్ష విధించడం జరగలేదు. అయినప్పటికీ వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి, కానీ వాటికి ఎటువంటి డోర్స్ ఉండవు. ఈ విషయాన్ని మహిళా విభాగాలు వ్యతిరేకించాయి కూడా. చాలా మటుకు ఎన్జిఓలు జైలు లోపలికి వెళ్లి మహిళల డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. ఎలాంటివంటే అక్కడి మహిళలకు శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి కుట్లు అల్లికలు నేర్పడం మరియు వాళ్ళకి ఉపాధిని అందించడానికి జైల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ పాపడాలు, మిక్చర్, చిప్స్ లాంటివి తయారు చేస్తారు. అయితే జైల్లో గాని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాని ఈ మహిళల జీవితం అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మహిళలు జైలు నుంచి బయటకు వస్తారో అప్పుడు ఆమె కుటుంబ సభ్యులే ఆమెను అంగీకరించడానికి ఒప్పుకోరు. లైఫ్ లాంగ్ వాళ్లకు క్రిమినల్ అనే ట్యాగ్ వేయబడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.